ఇది ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్టు మంత్రి గారికి కూడా అర్థమైంది కనుక దీన్ని ఇక్కడితో ముగించి కొందరు గౌరవ సభ్యులు మొబైల్ ఫోన్లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా. ఇక్కడ మరీ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి విజ్ఞప్తి. 1-2 సార్లు విజ్ఞప్తులు ఉంటాయి అంతే. ఏమంటే మనం జామ్ చేసుకోగలిగితే క్రమశిక్షణ మనకు ఉండాలండి. అందుకని ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటే వస్తాయి. అర్జెంట్ మెసేజ్ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడు అర్జెంట్ అని పెట్టినప్పుడు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో అంచేత జామర్ మీద వంక పెట్టి మన బలహీనతల్ని జామర్ మీద పెట్టొద్దని చెప్పి జోగేశ్వరరావు గారికి వినతి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 727 అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకు సమాధానం 2019 నుండి ఇప్పటి వరకు వ్యవసాయాన్ని ఆధునీకరించడంలో భాగంగా రైతులకు సరఫరా చేసిన వ్యవసాయ యంత్రాలపై చేసిన ఖర్చు సంవత్సరం వారీగా నేను ఆన్సర్లో ఇచ్చాను. బిఎన్సి ప్రశ్నలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఎస్ఎస్ ఆర్కేవివై డిపిఆర్ పథకం కింద 2024-25 సంవత్సరంలో 70 కోట్ల వ్యయంతో 80% సబ్సిడీ లేదా యూనిట్కి 8 లక్షలు, ఏది తక్కువైతే అది 10 లక్షల యూనిట్స్ ఖర్చుతో 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ బ్యాంకులు స్థాపించడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించడం అయింది. డ్రోన్ తయారీదారులు మరియు నమూనాలు ఎంపానల్మెంట్ ప్రక్రియలో ఉంది. అధ్యక్ష, సీనియర్ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు. అధ్యక్ష, గత వైసీపీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కార్యకర్తలకి కమ్యూనిటీ హైరింగ్ పేరుతో సబ్సిడీ పేరు మీద ట్రాక్టర్లు ఇచ్చారు. అధ్యక్ష, ఆ ట్రాక్టర్లు పూర్తిగా వాళ్ళ వ్యాపారాలకు ఉపయోగపడుతున్నాయే తప్ప అవి రైతులకు ప్రస్తుతం ఉపయోగపడట్లేదు. అవి ఏ పర్పస్ పేరుతో అయితే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్గా మరి పెట్టారో ఆ పర్పస్ సర్వ్ అవ్వట్లేదు. మరి దయచేసి అవి ఆ పర్పస్ సర్వే అవ్వటానికి మరి మంత్రి గారి చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి నేను మీ ద్వారా వారిని అడుగుతున్నాను. అధ్యక్ష, అలాగే 2014-19 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాయితీపై టార్పాలిన్ పట్టాలు కానీ, పవర్ స్ప్రేయర్లు కానీ, ట్రాక్టర్లు కానీ, రోటావేటర్లు కానీ, వరి కోత మిషన్లు కానీ రైతులకు అందజేసేవాళ్ళు. అధ్యక్ష, కానీ ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చిన తర్వాత